హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం ఎప్పుడు ఎదుటి వారిని గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం. మనం సహజంగా ఎక్కువ మంది కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. మనకన్నా మన ఎదుటి వాళ్ళు చాలా గొప్పవారు అనే ఫీలింగ్లో ఉంటాం. దానివల్ల మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని గొప్పగా ఊహించుకోవటం వలన మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళని అనుకరించడానికి ఎదుటి వాళ్ళలాగా మనం ఉండాలని కోరుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటాం. దీనివలన మన వ్యక్తిత్వానికే మనకి అవమానం జరుగుతుంది. ఇక్కడ మీరు అది గమనించుకోవాలి. మీ వ్యక్తిత్వానికి మీకు అవమానం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎదుటివారిని గొప్పగా ఊహించుకొని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవటం ద్వారా, వాళ్ళలాగా ప్రయత్నించడం ద్వారా మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మీరు గుర్తించకుండా అవి మూలన పడిపోతాయి, మరుగున పడిపోతాయి అన్నమాట. కాబట్టి మీలో ఉన్న శక్తి సామర్థ్యాలని వెలికి తీయండి. అవి ముడిసరుకులాగా మీలో ఎంతో నిగూఢంగా నిధుల్లాగా మీలోనే మీ శక్తి సామర్థ్యాలు, మీకు తెలియని శక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయి అనేది మీరు గ్రహించండి. ఎందుకంటే ఆ శక్తి సామర్థ్యాలని వెలికి తీసి వాటిని సానబెట్టి మీరు ఎక్కువ వాటిని ఫోకస్ చేస్తే మీ స్కిల్స్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటారో, మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటారో, మీరే ఒక గొప్ప వ్యక్తిలాగా మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఫాలో అయ్యే విధంగా మీరు ఉంటారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని గొప్పగా అనుకోవటం వలన, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వటం, వాళ్ళలాగా మనం ప్రయత్నించడం, ఊహించుకోవటం ద్వారా మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను మనం గ్రహించలేమన్నమాట. మనలో ఉన్న స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోలేము. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని కాదు, వాళ్ళు గొప్పగా ఎలా ఎదిగారు, వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలను వాళ్ళు ఎలా మెరుగుపరుచుకుని వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అనేది మీరు గ్రహించగలిగితే, మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను కూడా మీరు వాటిని గుర్తించి వాటిని ప్రాక్టీస్ చేసి ఆ నైపుణ్యాలని డెవలప్ చేసుకుని మీరు కూడా విజయం సాధించవచ్చు అనేది మీరు గమనించాలి. ఏం లేదు, ఒకటి మీలో మీ శక్తి సామర్థ్యాలను మీరు గుర్తించటమే ఇక్కడ ముఖ్యమైన పని. మీరు ఎదుటి వాళ్ళని గుర్తిస్తే మీలో వచ్చే మార్పులు ఏవి ఉండవు. మీరు ఏది ప్రయత్నించినా వాళ్ళలాగా మీరు చేయలేరు. మీరు ఏమి గుర్తించాలి? మీలో ఉన్న సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలను మీరు గుర్తించగలిగితే, మీ నైపుణ్యాలని, స్కిల్స్ని ఎప్పుడైతే వెలికి తీయగలుగుతారో, ఎప్పుడైతే ప్రయత్నిస్తారో కొత్తగా, ఆటోమేటిక్గా మీరు అనుకున్న వేలో మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. మీ లక్ష్యాలను మీరు ఛేదించగలుగుతారు. కాబట్టి మీకు మీలో ఉన్న శక్తి సామర్థ్యాల గురించి మీరు తెలుసుకోవాలి. ముందు మీరు మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటాం? ఎదుటి వారు గొప్ప అనుకున్నప్పుడు మనం ఏమీ తెలుసుకోలేం. మనలో కూడా ఈ గొప్పతనాలు, ఎన్నో గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. వాటిని బయటికి తీయాలని ఎప్పుడైతే మీలో మీరే తొంగి చూసుకుంటారో, అప్పుడు ఆటోమేటిక్గా మీరు మీ శక్తి సామర్థ్యాలను బయటికి తీసి స్కిల్స్ను డెవలప్ చేసుకుని మీరు అనుకున్నవి సక్సెస్ చేసుకోగలుగుతారు.